అందరికీ నమస్కారం. జై భీమ్. వెల్కమ్ టు జై భారత్ ఛానల్. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. వైసీపీ దాడులు ఆగడం లేదు. ఇంకా వైసీపీ మూకలు అక్కడక్కడ టీడీపీకి ఐక్యతను భయప్రాంతులు చేయడం కానీ, లేదా నోటలో ఉన్న వ్యక్తుల్ని మీటింగులకు రమ్మంటే మీటింగ్కి వెళ్ళకపోతే వాళ్ళని కొట్టడం కానీ. మొన్న ఇగో సత్యసాయి జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లా గోరట్ల మండలంలో గౌనివారిపల్లిలో దళితుడు లక్ష్మీ నరసయ్య మీద భార్య నాగమణి మీద ఒక కుందేలు ఏదో ఉగాది ప్రోగ్రాం ఏదో కుందేలు పరిగెట్టిస్తుంటే పట్టుకున్నాడని వంకతో టీడీపీ దళిత వ్యక్తిని దాడి చేసి అక్కడ వైసీపీ వాలంటీరు, వైసీపీ ఫీల్డ్ అసిస్టెంట్ వీళ్ళు దాడి చేసి కొట్టడం. అంతేకాకుండా మరొక దిక్కునే ఇంకోటి ఏంటంటే సిద్ధక సభకు రానన్నటిని ఒక గిరిజన యువకుడిని ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ ఒకడు ఇటు పల్నాడు జిల్లా మాచర్ల మండలంలో చాలా దారుణంగా కొట్టి తల పగలు కొట్టి అతనికి హెల్ప్ ఎవరైనా చేస్తూ వాళ్ళంతా చూస్తామని బెదిరించి. అంతేకాకుండా అదే ధర్మవరంలో బండి రవి అనేటువంటి వైసీపీ కార్యకర్త అక్కడ ఉన్నటువంటి కొంతమందిని శివ యాదవ్, రవిశంకర్ వాళ్ళ మీద దాడి చేసి కొట్టి టీడీపీకి సపోర్ట్ చేస్తూ తోలు చేస్తామని ఈ విధంగా రౌడీయజం. అంతేకాకుండా మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అక్కడ కూడా వాలంటీర్లు వాళ్ళు ప్రచారానికి వెళ్తుంటే వాలంటీర్లు ప్రచారానికి వెళ్ళకూడదని ఫోటోలు తీశారని అక్కడ టీడీపీ కుటుంబాన్ని దాడి చేసి కొట్టి వాళ్ళని హాస్పిటల్ జాయిన్ చేస్తే హాస్పిటల్లో అద్దాలు పగల కొట్టి చాలా భయంకరమైనటువంటి సంఘటనలు చేసి, ఇంకా ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నప్పటికి కూడా వైసీపీ దౌర్జన్యాలు ఈ రాష్ట్రంలో ఆగలేదంటే ఎంత భయాందోళనకు గురి చేస్తున్నారో ఒకసారి ప్రజలందరూ గమనించారు. గతంలో కూడా ఎలక్షన్ సమయంలో అనేక మంది పత్రాలు ఆగేసుకుని కానీ కోరద్దాలు పగలు కొట్టి కానీ చాలా గూండేజం చేసి ఈ రాష్ట్రంలో చాలామంది భయభ్రాంతులకి చేశారు. ప్రజలారా ఒకటైతే గమనించండి, దౌర్జన్యాలు చేయడం ఏ ప్రభుత్వమైనా ఏ పార్టీనైనా అడ్డుకోవాలి. దౌర్జన్యాలు చేసే ప్రభుత్వాన్ని కానీ పార్టీని కానీ సపోర్ట్ చేస్తే ఈరోజు వాళ్ళు అవుతారు, రేపు పొద్దున మనం అవుతాం. అది మాత్రం వాస్తవం. ఇది గమనించుకొని ప్రజలు ఓట్లు వేస్తే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై భీమ్ అందరికీ.